అందరికీ జై భీమ్ సోదరులారా. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడి అప్పుడే 4వ సంవత్సరం దగ్గరగా వస్తుంది. అయినప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఓపెన్ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మరి పాస్ అయినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్ల పైన ఇంకా కోనసీమగానే వాళ్ళ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రోజు అనగా మరి సోమవారం గ్రీవెన్స్ లో గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం. మరి గౌరవ కలెక్టర్ గారు లేనందున మరి డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యాశాఖ అధికారులు పై అధికారులు ఉన్నారో తక్షణమే స్పందించి ఏదైతే ఇష్యూ చేస్తున్నారో 10th క్లాస్ పాస్ అయినటువంటి ఓపెన్ సర్టిఫికెట్స్ మీద అలాగే ఇంటర్ సర్టిఫికెట్ల మీద కోనసీమ జిల్లాని వస్తా ఉంది. దాన్ని తక్షణమే నిలిపివేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా దాన్ని సరిచేయాలని బిఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులతో అందరితో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై భీమ్, జై బిఎస్పీ.